రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న అవినీతి అక్రమాలు నిర్వాకాలను నిలదీస్తూ ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బతీస్తున్న వైనాన్ని నిగ్గతీస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలు అందరిలో ఆలోచన రేకెత్తిస్తూ ఉన్నాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అనుసంధానించి రాజధాని కారిడార్ మావిగన్గా ప్రకటించాలి అంటూ చేసిన ఆచరణాత్మక ప్రతిపాదనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఆ 3 జిల్లాలలో పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న అమరావతి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్, ఈ రెండింటి సాధ్యాసాధ్యాలపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. లక్షల కోట్లు అప్పులుగా తెచ్చి అమరావతిలో పోస్తానంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? పైగా ఎప్పటికి పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో కూడా తెలియని ఒక ప్రాంతంలో లక్షల కోట్లు కుమ్మరిస్తామంటే మిగతా ప్రాంతాల ప్రజలు ఊరుకుంటారా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. అమరావతి వర్సెస్ మావిగన్, ఈ అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పలు పోలికలు, ఖర్చులు, రాష్ట్ర ప్రజలపై పడే భారాలు తదితర అనేక విషయాలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాట్లాడుకుంటున్నారు. జాతీయ రహదారులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు లాంటి సదుపాయాలు ఉన్నందున మావిగన్కు ప్రత్యేకంగా మౌలిక వసతుల కోసం పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసి అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ రాజధాని ముసుగులో కమిషన్ల పర్వానికి తెరతీశారని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలనా రాజధానిగా, శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు. అయితే సీఎం చంద్రబాబుకు అది నచ్చలేదని, అందుకే వాటిని రద్దు చేశారని అన్నారు. ఇక రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్ గా మార్చాలనే ఉద్దేశంతో 6 నెలల క్రితం తాము ప్రతిపాదించిన ప్లాన్ బి ప్రకారం అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయం 2 లక్షల కోట్లలో కేవలం 10% ఖర్చు చేస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ మావిగన్ మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ఇప్పుడు వైఎస్ జగన్ ఆచరణాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించారని మేధావుల నుంచి సామాన్యుల వరకు అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అమరావతిలో భవనాల చదరపు అడుగు నిర్మాణానికి 11,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు ఖర్చు చేస్తుండడం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులను కిలోమీటర్కు 20 కోట్ల రూపాయల చొప్పున నిర్మిస్తుంటే అదే తరహా రోడ్లకు రాజధానిలో కిలోమీటర్కు ఏకంగా 53 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉండడాన్ని బట్టి చూస్తే భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. సిండికేట్ కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకుంటుండటం వల్లే వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేకపోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబు సర్కార్ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దాంతో రాజధానిలో అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సీఎం చంద్రబాబు, మంత్రులు, కూటమి నేతలు మాటలతో దాడి చేస్తూ తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.